బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమవడంతో గాంధీ భవన్లో సంబరాలు జరుపుకుంటున్నటువంటి వేళ మనతో పాటు ఆ విశేషాలు చర్చించడానికి మనతో పాటు టీఎస్పీఎస్సీ మెంబర్ సుమిత్ర ఆనంద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలు లెక్కింపు అయితే మొత్తం పూర్తయిపోయింది. అన్ని రౌండ్లలో కొద్దిపాటి మెజారిటీ తోటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది విజయం. అయితే ఈ గెలుపు ఓటములలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది అని అంటే ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు ఇలా ఓటమి పాలైంది అని అంటే ఏం చెప్తారు మీరు? బీఆర్ఎస్ పార్టీగా మా ప్రయత్నం మేము చేశాము. ప్రజలకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి హెచ్చరికలు చేసి బెదిరించి ఒక ఎత్తు ఇది. అటు పార్టీ శ్రేణులకు కూడా కాంగ్రెస్కు కూడా చావో రేవో అన్నట్టు, డూ ఆర్ డై అన్నట్టుగా మరి పనిచేసే విధంగా అట్లా అన్ని రకాలుగా ఓటర్లని సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అట్లా అన్ని ప్రయత్నాలు చేసి అన్ని ప్రయోగాలు అయినాయి. లేకపోతే రేషన్ కార్డులు రద్దయిపోతాయి, సన్న బియ్యం రద్దయిపోతాయి, ఫ్రీ బస్సు రద్దయిపోతుంది, మీకు ఇచ్చేటువంటి 200 యూనిట్ల ఏ 4 ఇండ్లకు వస్తుందో తెలియదు, అది ఆ 200 యూనిట్ల కరెంటు మీకు ఇక రాదు. ఇట్లాంటి ఎన్ని బెదిరింపులు, ఇలాంటి మాటలు సీఎం రేవంత్ రెడ్డి అన్నప్పుడు ప్రజలు భయపడరు అనుకోవచ్చా? ఖచ్చితంగా భయపెట్టి ఎన్నికలకు పోయినరు, ప్రజల్ని భయభ్రాంతులకు చేసిండ్రు. ఆ నియోజకవర్గము 95% 90% స్లమ్స్ ఉన్నాయి, పేదలు ఉన్నారు, బడుగులు ఉన్నారు. అక్కడ సినీ కార్మికులతో సమావేశం పెడతాడు స్వయంగా. ఏ ముఖ్యమంత్రి అయినా ఇట్లా డివిజన్ల వారీగా ఇల్లు తిరిగందే తక్కువ అన్నట్టు ఆ పని కూడా అయిపోయింది. ఏమడుగుతున్నా ఒక్క ఓటు అడుగుతున్నా అని ప్రాధేయపడము, బెదిరించడము అన్నీ చేసి ఇలా జూబ్లీహిల్స్ కైవసం చేసుకున్నారు. బీసీ అభ్యర్థి అని, స్థానికుడని. ఇంకోటి ప్రధానంగా చెప్పాలంటే కాంగ్రెస్కి అసలు అభ్యర్థి లేడు. ఎంఐఎం అభ్యర్థి 3 సార్లు, ఒకసారి కార్పొరేటర్గా, ఒకసారి ఇండిపెండెంట్గా, ఒకసారి ఎంఐఎంగా 3 సార్లు ఓటమి చవి చూసినటువంటి అభ్యర్థి. సానుభూతి, రకరకాల కోణాలు, రకరకాల కారణాలు నవీన్ యాదవ్ గెలుపుకు కారణమైనవి. ఇంకా బీఆర్ఎస్గా మా ప్రయత్నం మేము శాయశక్తిలా చేసినాం. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి ఆధ్వర్యంలో మేము శాయశక్తిలా పనిచేసినాము. అయినప్పటికీ సరే గెలుపోవటం సహజం కదా, తప్పకుండా ఓడినా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన మాట్లాడతాం. బుల్డోజర్లు వస్తాయని, ఇండ్లు కూలుతాయని రకరకాల భయం. అధికారంలో మేమున్నాం, మీరు అటు మాగంటి సునీత గారికి ఓటేస్తే ఇబ్బందుల పాలవుతారు అని చెప్పేసి బెదిరించి హెచ్చరికలు చేసి మరి గెలిచినటువంటి పరిస్థితి అయితే చూసినాం. ఒక విషయం చెప్పండి, దాదాపుగా 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ సతీమణి ఇప్పుడు సునీత, ఈమె ప్రచారానికి వస్తే ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రచారానికి రావడం, 14 మంది మంత్రులు ప్రచారం చేయడం, దీని అంతా ఈ ప్రచార వైఖరిని చూడడానికి బీఆర్ఎస్ని చూసి భయపడింది అనుకోవచ్చా, లేకుంటే మాగంటి గోపీనాథ్ అభివృద్ధి చేసిన కార్యక్రమాలు చూసి ఓటమి పాలైతే అనుకున్నారా? వీళ్ళు ఎవరు భయపడ్డారు అనుకుంటారు? ఒక్క మాటల్లో చెప్పాలంటే సర్వశక్తులు ఒడ్డి కాంగ్రెస్ ఒక్కటే కాదు, కాంగ్రెస్కు దోస్తీగా బీజేపీ, ఇంకా ప్రత్యక్షంగా ఎంఐఎం, కోదండరాం, ఉభయ కమ్యూనిస్టులు, అన్ని పార్టీలు, రాజకీయ శక్తులన్నీ కూడా ఏకమై బీఆర్ఎస్ ఓడించాలనేటువంటి గట్టి ప్రయత్నం. ఈ ప్రయత్నంలోనే వాళ్ళు గెలిచిండ్రు అంతే తప్ప ఒక్క కాంగ్రెస్గా ఈ గెలుపు కాదు. బీసీ అని చెప్పి, స్థానికుడు అని చెప్పి, బీజేపీ వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు ఒక్కటయ్యి మిలాఖత్ అయ్యి ఈ రకమైన గెలిపే తప్ప కాంగ్రెస్గా మాత్రమే గెలిచిండు అనేది కాదు. ముఖ్యమంత్రి గారు తన స్థాయిని దిగజార్చుకొని, తగ్గించుకొని మరి ఒక బూత్ లెవెల్ కార్యకర్త స్థాయిలో ఆయన ప్రచారం చేయడం, పనిచేయడం మనం చూసినాం. ఏదైనా గెలిచింది కాంగ్రెస్. సరే, ప్రజల పక్షాన మేము ఉంటాం, బాధితుల పక్షాన మేము ఉంటాం. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా మేము ప్రశ్నిస్తాం. ఒక జూబ్లీహిల్సే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన బీజేపీ అస్త్ర సన్యాసం చేసింది. 8 పార్లమెంట్ సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు ఇచ్చినా ప్రజలను విస్మరించింది. కాంగ్రెస్కు రక్షణ కవచంగా మారి రేవంత్ రెడ్డి సర్కారును కాపాడే ప్రయత్నం చేస్తుంది, కానీ ప్రజల పక్షాన మాట్లాడే ప్రయత్నం చేస్తలేదు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేదు. పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్ర మా బాధ్యతనే, బీఆర్ఎస్ బాధ్యతనే. మేము ప్రజలతో ఉంటాం,
ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని, అడుగుతాం ప్రభుత్వాన్ని, నిలదీస్తాం ప్రభుత్వాన్ని. ప్రజలతో ఉండి మేము పోరాడతాం, ప్రజలకు వెన్నుదన్నుగా నిలబడతాం. అయితే మాగంటి సునీత గోపీనాథ్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అప్పటి వరకు సున్నితంగా ఉండి ఒక 3 గంటల్లో పోలింగ్ అయిపోతుందనగా తను విరుచుకుపడినటువంటి వైనాన్ని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఏంటి ఇలా ప్రవర్తిస్తుందని, ఏంది అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంది? ఏదైనా బలమైన దెబ్బ తగిలినప్పుడు గట్టిగా అరిచే అవకాశం ఉంటుంది. మనం సాధారణంగా ఉన్నదానికంటే కూడా అక్కడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని చూసి, అధికార దుర్వినియోగాన్ని చూసి, ఆ బోగస్ ఓట్లు, ఆ రిగ్గింగ్, ఆ బూత్ల క్యాప్చర్ చేసుకోవడము, ఇవన్నీ చూసిన తర్వాత మా ఆగ్రహంతో, ఆవేశంతో, బాధతో తప్పకుండా మాట్లాడతారు. ఎవరైనా దెబ్బ తగిలినప్పుడు గట్టిగానే వస్తుంది ఆ గొంతు. ఏదైతే తనకు దెబ్బ తగులుతుంది అన్నప్పుడు గట్టి గొంతే వస్తుంది. ప్రజలకు విజ్ఞప్తి చేసినప్పుడు మెల్లగానే మాట్లాడతాము. ప్రజలతో విజ్ఞప్తి కదా, వినయంగానే ఉండాలి కదా. కానీ అదే ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడతా ఉంది అన్నప్పుడు గట్టిగా ఎందుకు ఎదిరించొద్దు? తప్పెట్లయితుంది? ఆమె ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాల్సిందే, ఎదిరించాల్సిందే. అదే ప్రయత్నం ఆమె చేసింది. అయితే ఇక్కడ కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ ప్రచార శైలి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రచార శైలి కావచ్చు చూస్తే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కూడా కొన్ని వీడియోలు చేశారు. ఈ వీడియోల పట్ల కూడా ప్రయోజనం ఎందుకు తీసుకోలేకపోయింది ప్రజానికం అంటే ఏం చెప్తారు మీరు? కన్నెత్తలే దయ్యం అయితే తొట్లగట్ట జాగలేదంటారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రజల్ని హెచ్చరికలకు గురి చేస్తూ ఉంటే, ప్రజల్ని బెదిరిస్తూ ఉంటే ఏవైనా ఏ మేరకు పోతాయి? నయాన్నో భయాన్నో బెదిరించో చీరలు పంచి, కుక్కర్లు పంచి, నగదు పంచి, ఓట్లు కొనుగోలు చేసి, బెదిరింపులతో రకరకాలుగా ఓట్ల ఆధిక్యతను పెంచుకోవడానికి, శాతాన్ని పెంచుకోవడానికి సహస్ర విధాలుగా ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రయత్నంలో భాగమే ఈ గెలుపు. ఈ బై ఎలక్షన్లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది, నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతుంది. మోదీ సర్కార్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతుంది. తప్పకుండా బీఆర్ఎస్ ప్రజల పక్షాన ఉంటుంది, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షపు పాత్ర పోషిస్తుంది. గెలుపోటములు సహజం. 10 సంవత్సరాలు ఇంట్లో ఉన్న కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి రాలేదా? ఎంతండి ఈ ఓటమి ఎంత పాటిది? ఈ ఓటమి ఎంత పాటిది? తప్పకుండా రానున్న రోజుల్లో బీఆర్ఎస్కే అధికారం ఉంటుంది. ప్రజలు బీఆర్ఎస్తోనే ఉంటారు. కాంగ్రెస్ ప్రజా వంచక విధానాల్ని, ప్రజల్ని మోసగిస్తున్న విధానాల్ని, పథకాల్ని తుంగలో దొక్కుతున్నటువంటి తీరును తప్పకుండా ప్రజలు గుర్తిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫలితాలు ఎట్లా ఉంటాయి? ఉండవు. ఇది ఉప ఎన్నికలు అధికార పార్టీ తప్పకుండా ఎక్కడ చూసినా మెజారిటీగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీదే గెలుపు ఉంటుంది. ఈ ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ బాధ్యత పెరిగిందనుకోవచ్చా? తప్పకుండా బాధ్యత ఎప్పుడు మేము రెట్టింపు అవుతుంది అనుకోవచ్చా? మేము బాధ్యతతోనే ఉన్నాము. ఎప్పుడైనా ఇంకా కష్టపడాలేమో, ఇంకా ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఒకటి ఇదైతే తప్పకుండా పెరుగుతుంది, పనిచేస్తున్నాం. స్థానిక ఎలక్షన్స్లో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది మీకు ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అధిష్టానం నుంచి? ఇంకా దానికి అసలు ఎన్నికలు పెడతారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అనేటువంటి ఇదైతే లేదు. తప్పకుండా స్థానిక సంస్థల విషయానికి వస్తే అటు మున్సిపాలిటీలైనా, ఇటు గ్రామ పంచాయతీలైనా అవన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి. అక్కడ ప్రజలకు తెలుస్తూ ఉంది ఈ ప్రభుత్వ వ్యతిరేకత, పథకాల ఇచ్చేయడము, మోసగించడం, ఇవన్నీ అక్కడ ప్రజలకు తెలుస్తూ ఉంది. అక్కడ లోపాలు స్పష్టంగా ఉన్నాయి ప్రభుత్వమే. తప్పకుండా అక్కడ ఫలితాలు వేరే ఉంటాయి. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? మాతో మంచి ఓట్లు ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు. సరే, ఏ కారణంగా వేసినా ప్రజలతో అయితే మేము ఉంటాం. ప్రజాస్వామ్యం ఇది, గెలుపోటములు సహజం. తప్పకుండా ప్రజలతో ఉంటాం.